ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ట్రంప్ టారిఫ్ ఇండియాపై ఎలా ఉండబోతుంది? మరి ఇప్పుడు ట్రంప్ టారిఫ్ కనుక అమలు అయినట్లయితే సో మన వైపు గూడ్స్ కావచ్చు, కన్సంప్షన్ అనేది ఎలా ఉంటుంది, అసలు మనకి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫారిన్ కంట్రీస్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? యా, గుడ్. యా, సో మీరు అన్నారు మనం లాస్ట్ వీడియో చేయడం జరిగింది. అవునండి. ట్రంప్ టారిఫ్ ఉండకపోవచ్చు అని మనం అంచనాలు వేసుకున్నాం. సో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఓ మాదిరిగా మనకు బాగున్నట్లే, కానీ టారిఫ్ అయితే మనకు కూడా ఉంది. అవునండి. సో ఎలా తీసుకోవచ్చు పరిణామాన్ని, అండ్ ఏవేవి ఎఫెక్ట్ అవుతాయంటే ఏమంటారు? సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే, ఆయన ప్యాటర్న్ చూసుకుంటే దీన్నంతా కూడా ట్రంప్ టారిఫ్ టాక్టిక్స్ అని చెప్పొచ్చండి. అంటే ఆయన ప్రాసెస్ కానీ, ఆయన ఈ టారిఫ్ సాగా కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆయన హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇంపోజ్ చేస్తారు. ఇండియా బాగా ఎదిగిపోతుందని ఆయన అన్ని కంట్రీస్ మీద అండి, లైక్ 30, 40, 50% అని ఇనీషియల్ గా ఆయన ఫస్ట్ హయ్యర్ రేట్ ఇంపోజ్ చేయడము, ఆ తర్వాత థ్రెటనింగ్ లాగా, లైక్ బ్లాక్ మెయిలింగ్ లాగా, మీరు మీకు ఇంత ఇమీడియట్ గా ఇంకా నెగోషియేషన్స్ లేవు, ఇంకా ఇమీడియట్ గా మీకు ఇంత ఎఫెక్టివ్ గా ఈ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ విధంగా కొంచెం ఒక రకమైన థ్రెటనింగ్ గా ఆయన వర్డ్స్ గానీ ఉండడము. ఎస్పెషల్లీ మనం కూడా చూసాం. సో మీరు క్రూడ్ ఆయిల్ బై చేస్తున్నారు రష్యా నుండి, సో మీకైతే పెనాలిటీ. నాట్ ఓన్లీ అంటే హీఈస్ టాకింగ్ అబౌట్ 3 things అండి ఇక్కడ. ఒకటి ఏంటంటే బేస్ లైన్ టారిఫ్స్ అంటారు, అది 10%. ఆ తర్వాత రెసిప్రోకల్ టారిఫ్స్ అంటారు, అంటే వాళ్ళకి మనం ఎక్కువగా వాళ్ళ ఇంపోర్ట్స్ మీద వేస్తున్నాం కాబట్టి మీకు కూడా ఆ ట్రేడ్ డెఫిసిట్ గురించి, ఆ ట్రేడ్ బ్యాలెన్స్ కోసం మేము కూడా మీకు ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నామని అదొకటి. బట్ ఈసారి ఇంకొకటి అనమాట మనకి ఏంటంటే ఎక్స్ట్రా, అదేంటి పెనాలిటీ అనే ఫస్ట్ టైం ఆయన మాట్లాడారు. మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఆర్మ్స్ అన్ని కూడా, మిలిటరీ ఎక్విప్మెంట్స్ కూడా బై చేస్తున్నారు, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా మీకు పెనాల్టీస్ ఉంటాయని, ఇలా ఈ విధంగా 3 segments గురించి ఆయన ఈ టారిఫ్స్ గురించి మాట్లాడారండి. సో ఆయన సాగా అయితే ఇట్లా కంటిన్యూ అవుతుంది. ముందు థ్రెటన్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ రీథింక్ చేస్తాము, మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా నెగోషియేషన్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా నెగోషియేట్ చేస్తాము, మీకు ఫైనల్ గా ఒక August 7th కి మీకు ఒక ఫైనల్ పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్స్ మేము చెప్తామని మళ్ళీ అది కంటిన్యూ అవుతోందండి. ఈ సాగా అయితే అసలు రిపీట్ అవుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే మనం అయితే మాత్రం లైక్ కొన్ని సెక్టార్స్ అయితే కొంచెం ఎఫెక్ట్ అయ్యేటట్టుగానే మనకి కనిపిస్తున్నాయండి. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, కెమికల్స్, ఆ తర్వాత కొన్ని డ్రగ్స్ సంబంధించిన ఫార్మా కొన్ని కంపెనీస్, ఆ తర్వాత మనకి ఇంకొన్ని కంపెనీస్, అంటే మనం ఇంకా కెమికల్స్ ఇవి కాకుండా కొన్ని అగ్రి సంబంధించినవి, ఇలాంటివి కొన్ని ఏమైనా మనకి ఇంపాక్ట్ అనేది మనకి కనిపించొచ్చండి. సో ఇప్పుడు ఎక్కువగా మనము ఏవి ఎక్కువగా మనం ఇంపాక్ట్ అవుతున్నాము అనుకుంటే కెమికల్స్, తర్వాత డ్రగ్స్, కొన్ని జెనరిక్ డ్రగ్స్ సంబంధించి, ఆ తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, తర్వాత కొన్ని ఆటో కాంపోనెంట్స్, తర్వాత ఇలాంటి ఎలక్ట్రానిక్స్, ఇవి కొంచెం అయితే మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే యుఎస్ కి వెళ్తున్నాయో వీటికైతే మనకు కొంచెం ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. సో అన్ని సెక్టార్స్ కి ఇంపాక్ట్ అవుతున్నట్టు మనకు కనిపించదు, బట్ ఓన్లీ ఫ్యూ సెక్టార్స్ ఇప్పుడు ఏదైతే మనం మెన్షన్ చేస్తామో వాటికైతే మాత్రం కొంచెం ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకుంటే 3 categories, అంటే ఆయన కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక 30-40% వరకు కొన్ని కంట్రీస్ కి ఆయన టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. కొన్ని కంట్రీస్ కి 25 ఈ రేంజ్ లో మనకి టారిఫ్స్ కనపడతాయి. కొన్ని ఏంటంటే 15% ఇలా మనకున్నాయి. సో మన హైయెస్ట్ టారిఫ్స్ ఆయన మనం చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ 39%, సిరియా 40%, మయన్మార్ 40%, ఆ తర్వాత లిబియా, సౌత్ ఆఫ్రికా, ఇలాంటి కంట్రీస్ 30-40% కూడా మళ్ళీ ఆయన పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్స్ వేశారండి. అలానే మన కేటగిరీలో అంటే ఇండియాకి సంబంధించి కానీ తైవాన్, వియత్నాం, మాల్దీవ్స్, వీటన్నిటికీ ఏంటంటే 25% ఈ రేంజ్ లో టారిఫ్స్ వేశారు. జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఆయన 15% వరకు ఆయన టారిఫ్స్ వేశారు. సో ఈ విధంగా హైయెస్ట్ నుంచి మనం లోయెస్ట్ వరకు టారిఫ్స్ చూడొచ్చు. బట్ స్టిల్ ద నెగోషియేషన్స్ ఆర్ కంటిన్యూ అవుతూ ఉన్నాయండి. సో ఇంకా మనకి ఫైనల్ గా ఇంత పర్సంటేజ్ అనేది మనకి తెలియాలి అంటే మేబీ ఒక 1 week టైంలో ఖచ్చితంగా మనము ఇప్పుడైతే 25% అన్నారు. సో మేబీ ఏమైనా
కొంచెం రిలాక్స్డ్ గా ఏమైనా వస్తుందేమోనని ఆశిస్తూ ఉన్నారు. నెగోషియేషన్స్ అయితే కామర్స్ మినిస్ట్రీ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో అయితే నెగోషియేషన్ స్టిల్ ఆర్ గోయింగ్ ఆన్. ఆయన కూడా అదే చెప్పారు, ఇంకా ఇండియాతో నెగోషియేషన్స్ అయితే మేము కంటిన్యూ చేస్తున్నామని. సో వీ మే గెట్ అనదర్ 1 week లో అయితే మనకి కంప్లీట్ పిక్చర్ అనేది వచ్చేస్తుందండి. ఫైన్, అసలు ఉండదా అనుకున్నాం కానీ ఇప్పుడు ఉంటుంది అని ఎంత ఐడియా అయితే వచ్చింది. ఏంటంటే 25%, ఇప్పుడు జపాన్ ఈజ్ గెటింగ్ ఓన్లీ 15%. సో దట్ ఈస్ బెటర్ కదా. అలానే సౌత్ కొరియా ఈజ్ జస్ట్ 15%. వాళ్ళు కూడా చాలా తక్కువ టారిఫ్స్ తో వచ్చారు. సో మనం కూడా ఈ 10-15 అనే ఎక్స్పెక్ట్ చేసామండి. బట్ ఈ 10-15 కాకుండా సో హీ హ్యాస్, అంటే I don't think so, like the Trump tariffs isn't it about only trade deficit గురించి, వాటి గురించే యుఎస్ లాగా కనిపించట్లేదు. ఇట్ ఈస్ అబౌట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ అబౌట్ పవర్. అలా కొంచెం ఈ టారిఫ్స్ కొంచెం మనకి కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ అనేది మనకి ఆయన చెప్తున్న విధానం ఏంటంటే లైక్ పెనాలిటీ ఉంటుంది, ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ టారిఫ్స్ లాగా కనిపించట్లేదు. ఇట్ ఈస్ మోర్ దాన్ టారిఫ్స్ లైక్ పవర్ ఆర్ వీ కెన్ సే అబౌట్ పాలిటిక్స్. ఓకే, సో మరి ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? మరి మన యొక్క గూడ్స్ ని మనమే కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుందంటారు? ఇంకా ఇంపోర్ట్ సంబంధించి కావచ్చు, ఎక్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, తగ్గుతుంది కదా పక్క? సో కొన్ని సెక్టార్స్ అయితే కొంచెం ఇనీషియల్ గా మనకి ఇంపాక్ట్ అయితే స్ట్రగుల్ అయితే అవుతాయి. చెప్పాను కదండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ ఎప్పుడైతే వాళ్ళు మనకి టారిఫ్స్ ఎక్కువగా వేశారో, సో మనకన్నా అసలు యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఇంకా కాస్ట్లీ అవుతుందండి. ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, 100 రూపీస్ కి పంపించాల్సింది ఇప్పుడు 120-125 కి మీరు అక్కడికి పంపిస్తారు. సో అది ఎవరి మీద పడుతుంది బర్డన్? ఇంపోర్టర్ ఎవరైతే పే చేశారో ఆ ఇంపోర్టర్ కస్టమర్స్ కి వేస్తారు. సో ఫైనల్ గా ఎవరు పే చేస్తున్నారు అంటే యుఎస్ లో ఉండే కన్స్యూమర్స్ పే చేయాలి. ఇలాంటి టైంలో మన ఫారిన్ కంట్రీస్ లో మన ఏదైతే గూడ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ బాగా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో అట్లాంటి వాటిని మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తే బెటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి కాస్ట్లీ అయిన తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా వాళ్ళు కూడా కొంచెం ఇంపోర్ట్స్ తగ్గిస్తారు. సో ఆ ఇంపాక్ట్ మనకి కొంచెం టైం తర్వాత డెఫినెట్ గా కనిపిస్తుందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనం చాలా, మన గవర్నమెంట్ ఏంటంటే కొంచెం అగ్రి ప్రోడక్ట్స్, యుఎస్ నుంచి వచ్చే కొన్ని ఫార్మ్ డైరీ ప్రోడక్ట్స్ కానీ అగ్రి ప్రోడక్ట్స్ కానీ మనం కొంచెం కంట్రోల్ చేస్తున్నాం. ఎందుకంటే వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫార్మర్స్, అవర్ అగ్రికల్చర్, అవర్ ఎంఎస్ఎంఈస్, మీడియం స్మాల్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ అన్నిటినీ కూడా మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలని యుఎస్ చెప్తున్న ప్రతి దానికి మనం ఓకే చెప్పలేకపోతున్నాం అండి. ఎందుకంటే మన మేజర్ కన్సర్న్ ఏంటంటే మన దగ్గర ఉన్న అగ్రికల్చర్, మన దగ్గర ఉన్న ఈ చిన్న కంపెనీస్, మీడియం అండ్ స్మాల్ మైక్రో కంపెనీస్ ని మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి దేర్ ఆర్ సర్టన్ నెగోషియేషన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. వాళ్ళు ఏంటంటే అన్ని కూడా మన దగ్గర డంప్ చేశారు అనుకోండి, మన ఇండియన్ డొమెస్టిక్ గా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని కొంచెం నెగోషియేషన్స్ లో టైం అయితే పడుతుందండి. బట్ స్టిల్ దెర్ ఈస్ ఏ హోప్. బట్ ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్. 1 week లో మనకి ఏదో ఒకటి క్లారిటీ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుంది. బట్ స్టిల్ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. మార్కెట్స్ కూడా మనం చూస్తున్నాం, మార్కెట్ మీద ఇంపాక్ట్ కనపడుతుంది, కొన్ని సెక్టార్స్ మీద ఇంపాక్ట్ కనపడుతుంది. అలానే ఎకానమీ మీద కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఒక 1-2% ఏదైనా ఈ విధంగానే కొంచెం స్ట్రింజెంట్ గా ఉంటే కొంచెం ఇంపాక్ట్ పడుతుందండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్. ఎప్పుడైతే ఈయన ఇలా ఏ విధంగా చెప్తూ ఉన్నారో ఈ టారిఫ్స్ గురించి, యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్ గానే, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డైనమిక్స్. ఫ్యూచర్ లో ఇంకొంచెం అది తగ్గే అవకాశాలే ఉన్నాయండి. బట్ దిస్ పెనాలిటీ అండ్ 25% ఈస్ వెరీ హ్యూజ్. అవును. సో సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి మన వాళ్ళందరూ జాగ్రత్త పడతారేమో. సో గైస్, మరి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టారిఫ్ అనేది ఖచ్చితంగా ఇండియా మీద ఉందన్నమాట. అది ఎంత అనేది ప్రాపర్గా ఫిగర్ అనేది మనకి ఇంకొక 1 వారం రోజులు అయితే తెలుస్తుందని చెప్పి మాధవి రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.